వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో చూసేందుకు చాలా ఆసక్తి చూపించారు జనం. బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న ఎయిర్ షో చివరి రోజు కావడంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గల్లీలో ఉండి విమానం చూసిన దానికి ఎయిర్పోర్ట్ లో ఉన్న రకరకాల ఫ్లైట్లను, హెలికాప్టర్లను, చాప్టర్లను చూడటం అదృష్టంగా భావిస్తున్నామని ప్రేక్షకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో కొనసాగుతుంది. మన దగ్గర అందులో చూసి వచ్చినట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది లోపల? బాగుందండి, వండర్ఫుల్. బిగ్ ఎయిర్క్రాఫ్ట్, ఏమేమి ఉన్నాయి, ఏంటి బాగున్నాయని? వెరైటీ కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, ఏరోప్లేన్స్, వెరైటీస్ ఎయిర్పోర్ట్స్, ఫ్లైట్స్. ఏం చూసినాడన్నా? Planes, helicopters. Practice the aeroplanes, Naribaru was so nice. To see all the aeroplanes, air jets, helicopters, any different gov moves, stunts, things up. It was very wonderful experience to come here, and we found it very wonderful by doing all jets and aeroplanes. It was very wonderful, like doing all the stunts on over the sky. We found it very wonderful. అంతేనా? చెప్పనా ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ కూడా బాగుంది. ఇంకా ఉండాలని ఉంది కానీ చైర్స్ లేవు, కూర్చోలేక వెళ్ళిపోతున్నాం. చాలా అన్ని ఫ్లైట్స్ బాగున్నాయి, హెలికాప్టర్స్ బాగున్నాయి, చాలా లవ్ సింబల్స్ చాలా బాగా చేశారు. అవి బాగా నచ్చాయి. నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ తో కలిసి అన్ని ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు టీవీలో కూర్చొని ఎయిర్ షోస్ అని చూసేదాన్ని. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ జ్యోతి వల్ల నాకు ఈ అవకాశం కలిగింది. తను తీసుకొచ్చింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఇది లైవ్ ఎక్స్పీరియన్స్. చాలా నచ్చింది. అండ్ 2 హార్ట్స్ వచ్చే ఎయిర్ లో అదైతే ఎక్సలెంట్, చాలా బాగుంది. కాకపోతే ఫుల్ ఈ వేడికి తట్టుకోలేక వెళ్ళిపోతున్నాం, లేకపోతే ఇంకా ఉండాలనే ఉంది. ఆ సెల్ఫీలు కూడా మంచిగా రాలేదు, జనం ఎక్కువ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేసామండి. చిన్నప్పుడు ఏరోప్లేన్ వెళ్తుంటే ఇలా టెర్రస్ మీదకి వెళ్ళి పైకి వెళ్ళి చూసేవాళ్ళం కదా, అంతకన్నా ఎక్కువ ఫీల్ వచ్చింది. దగ్గరుండి చూసాము. ఆ ఫీట్స్ బాగా నచ్చాయండి. లవ్ సింబల్ అయితే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. వెళ్ళలేదండి, అయిపోయింది. అప్పటికి టైం అయిపోయింది. మేము దూరం నుంచి చూసాము, అయినా చాలా ఎంజాయ్ చేసాము. అది బాగుంది. ఎవ్రీ 2 years ఒకసారి ఇది అవుతుంది. సో ఎవరికైతే ఏరోనాటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఇక్కడ చాలా బాగున్నాయి. లోపల చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. మీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళు స్పెసిఫిక్గా కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పిల్లలకి ఎవరికైనా లైక్ 18 years నుంచి మినిమం ఏజ్ 17, మ్యాక్సిమం ఇస్ 28. సో ఆ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కూడా. అంటే ఇంకా చూడాలి దీని గురించి. అంటే ఏమేం చూపించారు లోపల? అంటే ఫ్లైట్స్ ఉన్నాయి, ఎయిర్ వింగ్స్ ఉన్నాయి, చాపర్స్ ఉన్నాయి. దాని గురించి మొత్తం అంటే ఎకో ఎయిర్ప్లేన్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొత్తగా అవన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ కి అయితే ఇట్స్ రియల్లీ యూస్ఫుల్. It was very good. Yeah. Very nice. Yes. That is useful to aeronautical students. Yeah, definitely. They should come and visit this. It was very helpful for aviation field like us. Okay. Yeah. Which flights, which helicopter is best? Yesterday no, actually yesterday we visited A350. We couldn't go in a Boeing 777, but we managed to be in Indigo Cargo also. So it was a nice experience. How is arrangements? It is good. Yesterday it was better. Today the crowd is too much. Okay. You are watching every day? Yeah, I am here from last 3 days. Last 3 days? Yeah. Okay. రైట్. మరి కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. అంతేనా? బట్ ఏంటంటే ఫెసిలిటీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంత క్రౌడ్ ఉంది కదా, వాటర్ సరిగా అందట్లేదు. మళ్ళీ స్పెషల్ కూర్చోడానికి పేషెంట్స్ లేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, కూర్చోడానికి సరిగా లేదు, అవైలబుల్ లో లేదు. సో ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఎగ్జిబిషన్ చాలా కూర్చోడానికి ప్లేస్ లేదు, వాటర్ లేవు. మెయిన్ వాటర్ ఒకటి, ప్లేస్ ఒకటి ఉంటే బాగుంటుంది. ఓవరాల్ గా అయితే గుడ్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మేడం? చెప్పండి, ఎట్లా ఎయిర్ వింగ్ షో ఎట్లా నడిచింది, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. హెలికాప్టర్స్ తో ఫస్ట్ స్టంట్స్ జరిగాయి.
ఇంకా జెట్స్ తోటి హార్ట్ షేప్స్ ఇలా బాగుంది. హార్ట్ షేప్స్ బాగున్నాయా? బాగుంది. సెల్ఫీలు గిల్ఫీలు దిగిరా? దిగినాం. చాలా బాగుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికి. అంటే చాలా మందికి అంటే అవేర్ లేరు, బట్ స్టిల్ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో వస్తున్నారు. అంటే సండే కాబట్టి ఇంకా చాలా ఎక్కువ ఫ్లో ఉంది. అండ్ యా, ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో మంచిగా. అండ్ యా, చాలా బాగుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. ఏరోనాటికల్ స్టూడెంట్స్ బాగా ఉపయోగపడుతుందా? చాలా బాగా. అలా హూ వాంట్స్ టు టేక్ ద ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇంకా చాలా ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. జనాలు చెప్పేది లోపల నుంచి బయటకు వచ్చేట వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాంతో చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. అసలు ఫ్లైట్స్ ఎలా ఉంటాయి, ఇన్ని రకాల ఫ్లైట్స్ ఉంటాయా, హెలికాప్టర్లు ఉంటాయా, ఏ విధంగా అంటే ఎప్పుడో ఆకాశం నుంచి ఇలా చూసేట వాళ్ళకు దగ్గర నుంచి చూసేట భాగ్యం కలిగింది. దాంతోపాటు సెల్ఫీలు తీసే అవకాశం కూడా కలిగింది.